దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మన వాక్య భాగము శోధించబడటం. మనము వాక్యంలో చూసినట్లయితే యేసు ప్రభువుల వారిని అపవాది శోధించినప్పుడు మొదటగా వాడు పెట్టినటువంటి శోధన ఏంటంటే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకోమని చెప్తాము. దాని తర్వాత దేవాలయం శిఖరం పైకి తీసుకెళ్ళి ఇక్కడ నుంచి దూకు, నిన్ను దేవుడు దూతలకు ఆజ్ఞాపించి నిన్ను పట్టుకుంటాడని. మళ్ళీ దాని తర్వాత తీసినట్టయితే కొండపైకి ఎత్తైన శిఖరం పైకి తీసుకెళ్ళి లోక రాజ్యములన్నీ నీకు ఇస్తాను అని ఆయనను అపవాది శోధించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. మన జీవితంలో కూడా ఏ వయసుకు తగినటువంటి యొక్క శోధనలు ఆ వయసుకు సాతానుడు పెడతా ఉంటాడు. మొట్టమొదటిగా చూసినట్టయితే ఆ రాళ్ళను రొట్టెలుగా చేసుకోవడం, రాళ్ళు కింద ఉన్న నేల మీద ఉన్నటువంటివి అంటే మొదటి స్థితి, ఆ స్థితిలో కొంతమందిని పడేయాలని చూస్తూ ఉంటాడు. అక్కడ కూడా పడని వాళ్ళని ఇంకొంచెం పైకి తీసుకెళ్తాడు, ఇంకొంచెం ఆ దేవాలయ శిఖరం పైకి తీసుకెళ్ళినంత ఆ స్టేజ్కి తీసుకెళ్తాడు. ఆ స్టేజ్లో కూడా పడని వాళ్ళకి ఇంకొక లెవెల్, నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తారు. ఆ కొండ ప్రాంతానికి తీసుకెళ్ళి ఎత్తైన కొండ మీద నుంచి చూసి లోక రాజ్యములన్నీ నీకు ఇస్తానని చెప్తా ఉంటాడు. అప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు ఇచ్చినటువంటి సమాధానాన్ని మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన జీవితంలో మనం ఎదుర్కొంటున్నటువంటి శోధనల గురించి మనం తప్పించుకోవడానికి మనకు మార్గము దేవుడు అక్కడ మనకు చూపించాడు. ఆయన ఏం చెప్తా ఉన్నాడు? దేవుని యొక్క వాక్యాన్ని అక్కడ కోట్ చేసి దాన్ని ఎదుర్కొన్నట్టుగా మనం చూస్తాం. అపవాదుని ఎదిరించడి వాడు మీ యొద్ద నుంచి పారిపోడు. ఆయన ఎదిరించాడు, వాక్యాన్ని బట్టి ఎదిరించాడు. అంటే మన వాక్యం మనకు తెలిసినట్లయితే, వాక్యంలో వాక్యంతో పాటు మనం జీవించగలిగినట్లయితే మనం ఎదిరించేటటువంటి వారిగా ఉంటాం. లేదంటే ఆ యొక్క శోధనకి లొంగిపోయినటువంటి వారిగా ఉంటాం. ప్రియమైనటువంటి వారులారా, మనం ఏ శోధన అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనము వాక్యంకు జ్ఞానం కలిగి, వాక్యమే దేవుడై ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది కాబట్టి దేవుని కలిగి మనం వాడిని ఎదిరించినట్లయితే మనకు జయం కలుగుతుంది. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన మాటలు మనకు ఆశీర్వాదకరంగా చేయను గాక. ఆమేన్.